హలో మూవీ మ్యాట్స్, భారీ అడల్ట్ కంటెంట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియో ఓన్లీ పెద్దవాళ్లకు మాత్రమే, అది గమనించగలరు. లిస్ట్లో నెంబర్ 1 బిట్టు. ఇది ఒక అడల్ట్ కంటెంట్ సిరీస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ బిట్టు సిరీస్ ఉందా బ్రో అని చాలా మంది ఆటగాళ్ళు నా వాట్సాప్లో చాలా రోజులుగా అడుగుతున్నారు మావా. ఆఖరికి వచ్చేసింది ఆటగాళ్ళు. ఇందులో ఒక అంకుల్ ఉంటాడు, ముసలోడే కానీ మహానుభావుడు అని కూడా అనకూడదు, అంతకు మించి వేరే లెవెల్లో ఉంటాడు. ఎలా అంటే ఒక రామ్ గోపాల్ వర్మ, ఒక సందీప్ రెడ్డి వంగ, ఒక పూరి జగన్నాథ్, ఈ ముగ్గురు కలిసి ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేస్తే ఎలా ఉంటాడో ఈ హీరో ఈ మూవీలో బిట్టు అలా ఉంటాడు. మనోడు నోరు తెరిస్తే వచ్చే బూతులు ఉంటాయి మావా. ఆ బూతులు వింటే మీ చెవులకున్న తుప్పు మొత్తం వదిలిపోతుంది. వామ్మో, ఏమన్నా బూతులా. ఇందులో మన బిట్టు పెళ్లి గిల్లి లొల్లి జాంతానే అనేలా స్వేచ్ఛగా పక్షిలా తిరుగుతూ తన జర్నీ ఎటు నుంచి ఎటు పోయింది అనేది ప్లాట్. అడల్ట్ కంటెంట్ కూడా చాలా గట్టిగానే ఉంటుంది. సో పొరపాటున కూడా ఫ్యామిలీ ముందు ఓపెన్ చేయకండి. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ కి నేను రేటింగ్ ఇవ్వను. సో ఈ మూవీకి కూడా నాట్ అప్లికేబుల్. మరి ఇది ఏ ఓటీటీలో ఉంది బ్రో, జల్దీ ఎప్పుడు చూస్తామంటే వెతకాలి, ఆన్లైన్ లోకి వచ్చేసింది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 9 సాంగ్స్. ఇది ఒక అడల్ట్ కంటెంట్ మూవీ. ఈ టైటిల్ విని ఇదేదో సంగీతానికి సంబంధించిన మూవీ అని మీరు అనుకుంటే మీరు మునక్కాడలున్న సాంబార్లో కాలేసినట్టే. ఇందులో ఉన్న అడల్ట్ కంటెంట్ అయితే రీసెంట్ టైంలో ఏ మూవీలో రాలేదు భయ్యా. ఆటగాళ్లకు ఏం కావాలో ఈ మూవీలో అవన్నీ ఉంటాయి. యాక్చువల్లీ 18+ మూవీస్ నేను మామూలుగా రికమెండ్ చేయను, ఎప్పుడో పుష్కరానికి ఒకసారి రికమెండ్ చేస్తూ ఉంటాను. మరి మీరే ఆలోచించండి, ఎప్పుడో ఒకసారి 18+ కంటెంట్ ఉన్న మూవీస్ చేస్తాను అంటే అందులో ఈగలు దోలుకునే వ్యాపారమే ఉండదు, మొత్తం దబిడి సునమే ఉంటది. మరి ఈ మూవీ తెలుగులో ఉందా బ్రో అని అడగకండి. ఇలాంటి మూవీస్ కి భాషతో సంబంధం లేదు బ్రో, భావం ముఖ్యం బిగులు. ఇది కూడా మన ఓటీటీస్ లో లేదు. యాక్చువల్లీ ఇలాంటి మూవీస్ మన ఓటీటీలో దొరకవు, ఆన్లైన్ లో దేవులాడాల్సిందే. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏది ఉండదు. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 కలిగులా. ఇదొక అడల్ట్ కంటెంట్ మూవీ. దీనమ్మ, ఈ మూవీ చూసాక నాకు మెంటల్ ఎక్కిపోయింది బ్రో. ఈ మూవీని మన వాట్సాప్ మెంబర్ ఒకతను నాకు సజెస్ట్ చేశాడు. యాక్చువల్లీ ఎక్కడ దొరుకుతుంది బ్రో అని అడిగాడు. నాకు అలా తెలిసింది ఇది మూవీ 1979 మూవీ. ఇది పాత మూవీ కదా, ఇందులో మ్యాటర్ ఏముంటదని నేను అనుకున్నా. కానీ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనేలా ఆ సీన్స్ చూసాక వామ్మో, ఇంకొక 20 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి మూవీ రాద్రా బాబోయ్ అనేలా నేను కంగు తిన్నాను బ్రో. మామూలు అడల్ట్ కంటెంట్ కాదు, ప్రతి సీను మైండ్ పోతుంది లోపల అనేలా ఉంటది. ప్రతి ఒక్క ఆటగాడు చూడాల్సిన అద్భుతమైన మూవీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 4 బిలో హర్ మౌత్. ఇదొక అడల్ట్ కంటెంట్ మూవీ బ్రో. ఇదొక లెస్బియన్ అడల్ట్ కంటెంట్ మూవీ. ఇందులో ఒక పాపని ఇంకొక పాప లవ్ చేసి వాళ్ళిద్దరు కలిసి ఏం చేసుకున్నారు అనేది ప్లాట్. ఆటగాళ్లకు అన్ని మూవీస్ లో కంటే ఇలాంటి మూవీస్ అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ ఇష్టం కదా, సో అందుకే దీన్ని రికమెండ్ చేస్తున్నాను. మీరు కనుక ఇంతవరకు ఈ కిరాక్ మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి. వావ్, ఏమన్నా మూవీ సజెస్ట్ చేసావు బ్రో, చాలా థ్యాంక్స్ అండి. మీరు నాకు చెప్పుకోకుండా ఉండలేరు. ఆటగాళ్ళు రెడీనా? ఇంకెందుకు ఆలస్యం, చూసి పడేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్. అస్సలు మిస్ అవ్వకండి. లైఫ్ లో ఏది పోయినా వెనక్కి వస్తుందేమో కానీ మీ టైం పోతే మాత్రం వెనక్కు రాదు మావా. మీ టైం ని చాలా సేవ్ చేసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్ లో వెంటనే జాయిన్ అయిపోండి. లిస్ట్ లో నెంబర్ 5 లవ్ 2015. ఇదొక అడల్ట్ కంటెంట్ మూవీ. ఈ మధ్య ఇన్స్టాలో మ్యాటర్ లేని మూవీస్ ని చూపించి ఇందులో చాలా మ్యాటర్ ఉందని పాపం ఆటగాళ్ళని చాలా మిస్లీడ్ చేస్తున్నారు. బోగెన్ వేళ సీన్ లో ఒక పిల్లాడు ఒక ఆంటీ దగ్గరికి పోయే ఒక సీన్ ఉంటది, దాన్ని చూపించి దీంట్లో మొత్తం అవే సీన్స్ ఉంటాయని పాపం ఆడుకుంటున్నారు ఆటగాళ్ళతో. ఇంకొకడేమో ఆటో శంకర్ సిరీస్ లో కొన్ని సీన్స్ చూపించి ఆటగాళ్లకు పండగేసుకోండి అంటున్నారు. ఒరే, అవేం పండగలరా, మీరు జనాల టైం ని చాలా దండగేస్తున్నారు. ఇప్పుడు ఈ 5 మూవీస్ ని ఆటగాళ్ళు చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది ఏది అసలైన పండగో. నాకు తెలిసి ఈ లవ్ 2015 మూవీని
ప్రతి ఒక్క ఆటగాడు చూసే ఉంటాడు, కానీ వాళ్ళకు అది ఈ మూవీ అని తెలియదు. అంటే అందులో ఉన్న సీన్స్ మాత్రమే అక్కడక్కడ చూసే ఉంటారు, కానీ అది ఈ మూవీని అని మీకు తెలియదు. కాబట్టి ఇది చాలా ఫేమస్. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి పడేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన లిస్టు, అంతకు ముందు చెప్పిన థ్రిల్లర్, హారర్, కామెడీ ఇలాంటి జోనర్ లిస్ట్ లో కావాలనుకున్నా, ఫ్యూచర్ లో చెప్పబోయే లిస్టు మీకు కావాలనుకున్నా, అది తెలుగులో ఉందా లేదా, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా, ఏ జోనర్ ఏ ఓటీటీలో ఉంది, ఇలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన వాట్సాప్ గ్రూప్ లో పెడుతూ ఉంటాను. సో వెంటనే గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ కామెంట్ రాధే బ్రో కామెంట్ చేశాడు. ఓల్డ్ బాయ్ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ మావా, జై హింద్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ రాధే బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ జ్యోతిషిస్ కామెంట్ చేసింది. హాయ్ బ్రో, 11 మూవీ క్లైమాక్స్ మాత్రం మామూలుగా లేదు బ్రో, సూపర్. అసలు తీరా కాదల్ మూవీ చాలా బాగుంది. హీరోకి తన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయొద్దు అన్నా చేస్తూ చుక్కలు చూపిస్తుంది అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ జ్యోతిషిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ హరి బ్రో కామెంట్ చేశాడు. బ్రో యుద్ధకాండ 2 కన్నడ రికమెండెడ్ ఏ మస్ట్ వాచ్ మూవీ ఇన్ ప్రైమ్ వీడియో అనే కామెంట్ చేశాడు. దానికి నేను రిప్లై కూడా ఇచ్చాను. ఎస్ బ్రో, ఐ రికమెండెడ్ 4 days బ్యాక్ అని కూడా రిప్లై ఇచ్చాను. మీలో ఎవరైనా ఈ మంచి మూవీని చూడకపోతే ఒకసారి చూసేయండి, కానీ కొద్దిగా ఓవర్ డ్రామాగా అనిపిస్తుంది, అది లైట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగ్లో. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగ్లో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.